వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మ వంటల రుచిలో బీరకాయ తొక్కు పచ్చడి ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: అరకిలో బీరకాయలను చెక్కుకుంటే వచ్చినటువంటి తొక్కు, ఇలా చెక్కలుగా ఉండేటటువంటి తొక్కును మాత్రమే తీసుకోవాలి. ఇది 1.5 కప్పు ఉంటుంది. దాంతోపాటు నేను కొద్దిగా బీరకాయ ముక్కను కూడా వేస్తున్నాను. ఇది వేయడం వల్ల పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇది వద్దనుకుంటే ఉట్టు తొక్కుతో కూడా పచ్చడి తయారు చేసుకోవచ్చు. నూనె 3 to 4 టీ స్పూన్స్, పచ్చిమిరపకాయలు 4 లేదా 5, ఎండుమిరపకాయలు 7, చింతపండు కొద్దిగా, కరివేపాకు కొద్దిగా, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టీ స్పూన్, నువ్వులు 2 టేబుల్ స్పూన్స్, ఇంగువ చిటికెడు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లిపాయలు కొద్దిగా, ఆవాలు 1/2 టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె కొంచెం వేడైన తర్వాత ధనియాలు, శనగపప్పును వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆఖరిని నువ్వులను వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో 1 టీ స్పూన్ నూనె వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి బీరకాయ తొక్కును, బీరకాయ ముక్కలను వేసుకొని మగ్గించుకోవాలి. ఇది అంతా బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో 3 to 5 మినిట్స్ మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 5 మినిట్స్ మగ్గించుకున్న తర్వాత కలుపుతూ 5 to 10 మినిట్స్ ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. పచ్చివాసన పోయి బీరకాయ తొక్కు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, అంతవరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత చింతపండును వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్నటువంటి ధనియాలు, నువ్వులను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి చల్లారబెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కును మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా రుబ్బుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. 1 టీ స్పూన్ నూనె వేసుకొని వేడైన తర్వాత ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర,
ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు, చిటికెడు ఇంగువ వేసుకొని వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించుకున్నటువంటి తాలింపును ఇందులో వేసుకోవాలి. బీరకాయ తొక్కు పచ్చడి రెడీ అయ్యింది. దీనిని రైస్తో కానీ చపాతీ, ఇడ్లీ, దోశలతో తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.